సో ఫైనల్లీ రియల్‌మీ ఈరోజు మన ఇండియాలో ఒక లాంచ్ ఈవెంట్‌ని అయితే కండక్ట్ చేసిందండి. టోటల్‌గా వీళ్ళు వచ్చేటప్పటికే 4 ఐఓటీ ప్రొడక్ట్స్‌ని అయితే లాంచ్ చేశారు. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకు మొబైల్ ఫోన్ అయితే లేదు. ఇక ఈ 4 ఐఓటీ ప్రొడక్ట్స్‌తో పాటు సర్ప్రైజ్‌గా మరొక సౌండ్ బార్‌ని కూడా మనకు అతి త్వరలో తీసుకొని రానున్నారని చెప్పి ఒక టీజ్‌ని అయితే టీజ్ చేశారు గానీ, దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ కానీ, లేక దీని ప్రైస్ కానీ అనౌన్స్ అయితే చేయలేదు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలో ఆ లాంచ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది చూసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా లాంచ్‌లో బడ్స్ ఎయిర్ విషయానికి వచ్చేసేద్దాం. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి మనకి ఇంతకుముందు ప్రీవియస్లీ బడ్స్ ఎయిర్ ఏదైతే ఉందో దానికి అప్గ్రేడెడ్ వర్షన్, అంటే అప్రాక్సిమేట్లీ కొంచెం లో ఎండ్ వేరియంట్ కింద మన ముందుకి తీసుకొని రావడం అయితే జరిగింది. సో దీని పేరు వచ్చేటప్పటికే బడ్స్ ఎయిర్ నియో అని చెప్పి వీళ్ళు మనకు పిలవడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఇన్స్టెంట్ కనెక్ట్ అవుతుందంట, అంటే జీరో లేటెన్సీ. ఇప్పుడు ప్రస్తుతం నేనైతే యాపిల్ ఎయిర్పాడ్స్ వాడుతున్నాను. సో దీన్ని ఎట్లయితే నేను ఇట్లా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇది నా ఫోన్ కనెక్ట్ అవుతుందో సేమ్ అదే విధంగా ఇది కూడా కనెక్ట్ అవుతుందంట. 13mm సంబంధించినటువంటి లార్జ్ డ్రైవర్ బేస్ బూస్ట్ డ్రైవర్స్ని అయితే ఇందులో వాడటం జరిగింది. సో హై ఎండ్గా మ్యూజిక్ వినే వాళ్ళకి కూడా బాగానే ఉండే అవకాశం ఉంది, కానీ టెస్ట్ చేసేంత వరకు అయితే చెక్ చేయలేము. సో అలాగే గేమింగ్ మోడ్లో కూడా సూపర్ లో లేటెన్సీ మన ముందు తీసుకొని వస్తున్నారు. అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా లేటెన్సీ అనేది చాలా 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 తక్కువగా, ఆల్మోస్ట్ జీరో అని చెప్పి వీళ్ళు అంటున్నారు, కానీ మనం టెస్ట్ చేసేంత వరకు అయితే చెప్పలేము. సో ఈ లేటెన్సీ మోడ్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకి 17 అవర్స్ ప్లేబ్యాక్ అనేది రావడం జరుగుతుందంట. అంటే టోటల్గా మీరు ఇది వచ్చేటప్పటికి, అంటే లోపల ఉండేటువంటి ఇయర్ బడ్ ఏదైతే ఉందో, ఒక బడ్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 3 అవర్స్ దాకా మీకు ఫోన్ కాల్ లేదన్నట్లయితే మ్యూజిక్, అలాగే దీన్ని మళ్ళీ తిరిగి మీరు కేసులో పెట్టి ఛార్జ్ చేశారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు మరొక 5 టైమ్స్ దాకా రీఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే ఇంటెలిజెంట్ టచ్ కంట్రోల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారంటే ఫోన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ట్యాప్ చేసినప్పుడు కాల్స్, అలాగే మనకి వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్, అలాగే ప్రీవియస్ నెక్స్ట్ ట్రాక్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి రియల్మీ లింక్ ద్వారా ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ అలాగే కస్టమైజేషన్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ డివైస్ అంతా కూడా మనకి వీళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి R1 కస్టమైజ్డ్ చిప్తో వర్క్ చేయడం జరుగుతుంది. సో వైర్స్ అనేవి లేకుండా టోటల్లీ ట్రూలెస్ వైర్లెస్ బడ్స్ కింద దీన్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే దీని రెస్పాన్స్ టైం కూడా 119.2 మైక్రో సెకండ్స్గా ఉండబోతుందంట. ఆడియో పరంగా, వీడియో పరంగా, ఈవెన్ గేమ్స్ ఆడుతున్నా కానీ ఆల్మోస్ట్ జీరో లేటెన్సీ తోటి మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని అంటున్నారు, కానీ ఇది మనం యూస్ చేసేంతవరకు అయితే చెప్పలేం. అలాగే ఇది వచ్చినప్పటికీ మనకి బ్లూటూత్ 5.0 తోటి కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రీక్వెన్సీ అంటే లో లెవెల్ ఫ్రీక్వెన్సీస్, హైట్స్, మిడ్స్, అలాగే లోస్ ఏవైతే ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వర్క్ చేస్తాయని చెప్పడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఇంటెలిజెంట్ టచ్ కంట్రోల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డబల్ ట్యాప్ చేసామంటే ఫోన్ కాల్ ఆన్సర్ అవ్వటం, అలాగే మీరు ట్రిపుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే కనుక నెక్స్ట్ సాంగ్కి వెళ్ళటం, అలాగే ప్రెస్ అండ్ హోల్డ్ చేశారు అన్నట్లయితే కాల్ ఎండ్ చేయటం లేదా వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయటం, అలాగే రెండు పక్కల గనక మీరు ప్రెస్ చేసి పట్టుకున్నారంటే, అంటే రెండు ఎయిర్పోర్ట్స్లో పట్టుకొని వదిలేశారు అన్నట్లయితే కనుక లో లేటెన్సీ మోడ్లో నుంచి బయటికి రావటం లేదా లోపలికి వెళ్ళటం, ఎగ్జిట్ లేదా ఇన్ అనేది ఇందులో మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక ఇవి అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే పాప్ వైట్ అని, పంక్ గ్రీన్ అని, అలాగే రాక్ రెడ్ అని టోటల్గా మనకి 3 కలర్స్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్, కేవలం 4.1 గ్రామ్ మాత్రమే మనకి వెయిట్ ఉండడం అయితే జరుగుతుందంట. అండ్ ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్ విషయానికి వచ్చారంటే మైక్రో యూఎస్బీ పోర్టే మనకు రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఇది మొత్తం కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 1.5 అవర్ టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ రోజు నుంచి హెడ్ టు వెయిట్ సేల్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అంటే తర్వాత మళ్ళీ నెక్స్ట్ సేల్ ఫర్దర్గా మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. 2,999కి ఇది మన ముందు తీసుకుని రావడం జరిగింది. ప్రీవియస్లీ వీళ్ళు 4,000 రూపాయలు తెచ్చారు. సో దానికంటే ఒక 1,000 రూపీస్ ప్రైస్ తక్కువగా మనకి తీసుకుని రావడం జరిగింది. సో నేను మధ్యాహ్నం ట్వీట్ అయితే ఏదైతే పెట్టానో ఆల్మోస్ట్ అదే ప్రైస్ అయితే మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఒకవేళ హెడ్ టు వెయిట్ సేల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడే మీరు realme.com వెబ్సైట్ నుంచి, అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి కూడా, realme.com నుంచి మీరు పర్చేజ్ అయితే చేయగలరు. ఇక ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు మనకు ముందుకి మరొక పవర్ బ్యాంక్ను కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఈ పవర్ బ్యాంక్ చూసారు అన్నట్లయితే ప్రీవియస్లీ ఆల్రెడీ వీళ్ళకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పవర్ బ్యాంక్కి అప్గ్రేడ్ వేరియంట్ కింద మనం అనుకోవచ్చు. సో దీంట్లో పవర్ బ్యాంక్ 2 అది కూడా 10,000 mAh కెపాసిటీతో మన ముందు తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి లిథియం అయాన్ బ్యాటరీసే మన ముందు రావడం జరుగుతుంది. 18 వాట్స్కి సంబంధించినటువంటి 2-way క్విక్ ఛార్జ్ టెక్నాలజీతో పాటు ప్యారలల్గా మనం ఒకటేసారి పవర్ బ్యాంక్తో పాటు మన డివైస్ని కూడా మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ అవుట్పుట్ యూఎస్బీ టైప్ ఏ అలాగే టైప్ సి ఈ రెండు మనకు రావటం ఇందులో విశేషం. ఇక దీంట్లో 13 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఫ్లైట్ ట్రావెలింగ్ వాళ్ళకైతే ఇది అలో చేసే, అంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని బేస్ చేసుకొని దీన్ని డిజైన్ చేశారంట. అండ్ బ్లాక్ అండ్ ఎల్లో కలర్లో, అది కూడా ఫింగర్ ప్రింట్ అసిస్టెంట్ డిజైన్ తోటి మన ముందు తీసుకొని రావడం జరిగింది. 15mm థిక్నెస్ అలాగే 216 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ పైన అంతా కూడా టెక్స్చర్ ఫీల్ ఇస్తారు. సో చేతిలో నుంచి స్లిప్ అయి జారి కింద పడటం అనేటువంటి అవకాశం కూడా ఇది లేదు. అలాగే దీంట్లో వచ్చేటప్పటికి మనకి
మనకి 2 యూఎస్బీ పోర్ట్స్ ఉండడం జరుగుతుంది. మొదటిగా వచ్చేటప్పటికి యూఎస్బీ టైప్ ఏ, మరొకటి వచ్చేటప్పటికి యూఎస్బీ టైప్ సి. అలాగే మనకి ఆల్మోస్ట్ అన్ని ఐఓటీ ప్రొడక్ట్స్ ఇప్పుడు రియల్మీ లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ అన్నిటికి కూడా ఇది సపోర్ట్ చేసే విధంగా తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ 2-వే కనెక్టింగ్ కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అంటే మైక్రో యూఎస్బీ పోర్ట్ని అలాగే యూఎస్బీ టైప్ సి పోర్ట్ రెండింటిని మనం పెట్టి చార్జ్ చేసుకోవచ్చు. అండ్ హై డెన్సిటీ పాలిమర్ బ్యాటరీస్ని మనం ముందు తీసుకొచ్చారు. అప్రాక్సిమేట్లీ ఇది 500 టైమ్స్ దాకా మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అంట. అండ్ టెంపరేచర్ ప్రొటెక్షన్, అలాగే బ్యాటరీ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, అలాగే అవుట్పుట్ వోల్టేజ్ ఓవరేజ్ ప్రొటెక్షన్స్, అలాగే ఇన్పుట్ వోల్టేజ్ ప్రొటెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి కామన్గానే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఇదైతే బాగానే ఉంది. ఇది కూడా ప్రైస్ యాజ్ యూజువల్గా నేను పొద్దున మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసినటువంటి విధంగానే 1000 రూపీస్లోనే మన ముందు తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి సేల్ కూడా మనకి ఫ్లిప్కార్ట్ ద్వారానే రానుంది. ఇక ఇదే ఈవెంట్లో వీళ్ళు మన ముందుకి స్మార్ట్ టీవీస్ని కూడా తీసుకొని రావడం జరిగింది. సో బేసిక్గా మనకి 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ రెండు కూడా మనకి ఫుల్ హెచ్డీ టీవీ ఒకటి, మరొకటి వచ్చేటప్పటికి హెచ్డీ రెడీ టీవీ. సో రెండిట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక లెస్ బ్రెజల్స్ తోటి, అలాగే క్రోమా బూస్ట్ పిక్చర్ ఇండియన్ టెక్నాలజీ తోటి, అలాగే రెండిట్లో కూడా మనకి 24 వాట్స్కి సంబంధించినటువంటి క్వాడ్ సౌండ్ సిస్టమ్ని, క్వాడ్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ని మన ముందుకు ప్రొవైడ్ చేశారు. ఇందులో వచ్చేటప్పటికి మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ టీవీసే. అలాగే అప్రాక్సిమేట్లీ 1,00,000+ అవర్స్ ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ అంతా మన ముందుకు రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇందులో కొంచెం పెయిడ్ ఉంటుంది, అలాగే కొన్ని వచ్చేటప్పటికి మనకి ఫ్రీగా ఉండడం కూడా జరుగుతుంది. అండ్ మీడియాటెక్ ప్రాసెసర్తో మనకి ఇది రావడం జరుగుతుంది. 64-బిట్ ప్రాసెసర్. ఇందులో ర్యామ్ వచ్చేటప్పటికి 1GB, ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి మనకి టోటల్లీ 8GBగా రావడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మీరు చూసారంటే రెగ్యులర్గా ఉండేటువంటి HDR10 ఏదైతే ఉందో ఆ సపోర్ట్తో పాటుగా మనకి 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ని మనకి మాక్సిమం మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అండ్ 7 డిఫరెంట్ కలర్ పిక్చర్ మోడ్స్ని మన ముందు తీసుకొచ్చారు. అంటే రెగ్యులర్గా మన వివిడ్, అలాగే క్రికెట్ మోడ్ అని చెప్పి వీలో చూస్తుంటాం చూసారా, అలాంటి మోడ్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా ఓవరాల్గా మనకు ఒక 7 ఫిల్టర్స్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో దీనివల్ల మనకి ఎన్రిచ్డ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ వైడ్ యాంగిల్ అప్ టు 178 డిగ్రీస్ దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి ఇండివిజువల్గా ట్వీటర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సౌండ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉండడం కోసం. నాకైతే పెద్దగా కాన్ఫిగరేషన్ అంత పెద్దగా ఏమనిపించలేదు. రియల్మీ అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇట్స్ నార్మల్. అండ్ దీంట్లో మనకి 13 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో మనకి 13,000 రూపాయలకి, అలాగే 43 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో సుమారుగా 22,000 రూపాయలకి 2 జూన్ నుంచి మనకి సేల్లోకి అయితే రానుంది. అండ్ వీళ్ళు వచ్చేటప్పటికి మనకి 1+1 ఇయర్ అంటే టోటల్లీ 2 ఇయర్స్ వారంటీని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా నాకు పెద్దగా అగ్రెసివ్ ప్రైస్ అనేది ఏం అనిపించట్లేదు. ఇక నెక్స్ట్ వీళ్ళు ఫైనల్గా మన ముందుకు లాంచ్ చేసినటువంటి రియల్మీ వాచ్ గురించి అయితే చూసేద్దాం. సో రియల్మీ వాచ్లో మనం చూసానంటే 3.5 ఇంచెస్కి సంబంధించినటువంటి, అంటే 3.5 సెంటీమీటర్స్కి సంబంధించినటువంటి స్క్రీన్ అయితే మనం చూస్తాం. అంటే 1.4 ఇంచెస్కి సంబంధించినటువంటి లార్జ్ స్క్రీన్, కలర్ టచ్ స్క్రీన్, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్తో పాటు దీంట్లో బ్లడ్ మానిటరింగ్ ఆక్సిజనోమీటర్ సెన్సార్ని కూడా మన ముందుకు ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు ఇందులో 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. అంటే మన డైలీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నింటిని ట్రాక్ చేయడంతో పాటు మనకి స్మార్ట్ నోటిఫికేషన్స్ కూడా, అంటే మనం వాడేటువంటి యాప్స్ అన్నిటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి, కానీ ఫోన్ కాల్స్ అయితే మనం ఇందులో మాట్లాడుకోవడానికి అయితే వీల్లేదు. అలాగే మ్యూజిక్తో పాటు అఫ్కోర్స్ మనకి కెమెరా కంట్రోల్స్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ సేల్ కూడా వీళ్ళు 5th జూన్ నుంచి మన ముందు తీసుకొని రావడం జరిగింది మధ్యాహ్నం 12 o'clockకి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 3,999. నేనైతే 2,500 నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ బడ్జెట్లో మనకి వీళ్ళు స్మార్ట్ వాచ్ అని అంటున్నారు, కానీ నాకు బ్యాండ్ని కొంచెం అప్గ్రేడ్ వేరియంట్ కింద తీసుకొచ్చారనిపిస్తుంది అంతే, అంతకుమించి అయితే ఏమి లేదు. ఇక దీని అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారంటే గ్రీన్, రెడ్, అలాగే బ్లూతో పాటు బ్లాక్ కలర్ స్ట్రాప్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఓన్లీ సింగిల్ బటన్ మనకి ఆపరేషన్ కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఈ రోజు లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ అయితే. ఇక దీనికి సంబంధించినటువంటి సౌండ్ బార్ని కూడా అతి త్వరలో తీసుకొస్తున్నారు, కానీ దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ అయితే చెప్పలేదు. కాకపోతే 100 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీన్ని మనం ఏ ప్రైస్ ర్యాక్లో తీసుకొస్తారు అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో ఓవరాల్గా లాంచ్ ఈవెంట్ అయితే ఇది. నాకైతే ఎక్కడ ఈసారి ఆ రియల్మీ ప్రైజింగ్ అయితే కనపడలేదని నేను ఖచ్చితంగా అయితే చెప్తాను. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.